హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా నేను బాగున్నాను అనుకుంటా. టైం వేస్ట్ చేయకుండా డ్రామాలకు వెళ్ళిపోతాం. వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హీరో ఉన్నాడు కదా, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీని చూస్తూనే రూడ్గా అనిపిస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, అసలు హీరోని ఎందుకు వదిలేసాడో ఇప్పుడు తెలుస్తుంది. చిన్నప్పుడు హీరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఇంకా టాన్ది హీరోది మ్యారేజ్ ఫిక్స్ చేస్తుంటాడు అప్పుడే. కానీ మన హీరో ఉన్నాడు కదా, హీరోని లవ్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, హీరోని వదిలేసి ఇంకా టాన్ని పెళ్లి చేసుకోమని చెప్తూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, నేను అలసిపోయాను, నేను హీరోని ప్రేమిస్తున్నాను, నిన్ను కాదు, నన్ను వదిలే అని అంటూ ఉంటాడు. టాన్ అంటూ ఉంటుంది, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, ఇదంతా చేసి ఆయన కూడా అలసిపోలేవా, ఆయన కూడా ఒకవేళ నేను మ్యారేజ్ చేసుకున్నా కూడా నా వైఫ్ హీరోని అవుతుంది, నువ్వు కాదని అంటూ ఉంటాడు. తను ఉన్నా లేకపోయినా తను నా వైఫ్ అని అంటూ ఉంటాడు. ఇంకా ట్యాన్ ఉంది కదా, ఇంకా అంకుల్కి చెప్తుంటుంది, అంటే మన హీరో వాళ్ళ డాడీకి హీరోని ఉంది కదా వచ్చేసింది, ఇంకా చనిపోయిందని అనుకున్నాను కానీ తను వచ్చేసింది, అందుకనే మీ అబ్బాయి ఉన్నాడు కదా ఇలా మాట్లాడుతున్నాడు అంకుల్, మీరే ఏదో చేయండి అంకుల్ అని అంటూ ఉంటుంది. హీరో వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, మళ్ళీ నువ్వు హీరోని దగ్గరికి వెళ్ళడానికి అసలు కుదరదని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, మీ వల్ల నేను హీరోని ఇన్ని సంవత్సరాల నుంచి అప్పుడు టార్చర్ చేశాను, ఎందుకంటే తను ఇక్కడ ఉంటే మళ్ళీ మీరు ఏం చేస్తారో ఏంటో అని తనని నేను ఇక్కడ పంపించేశాను, కానీ ఇప్పుడు చాలు ఎక్కువైంది, నేను మాతో ఇంకా ఇక్కడ ఉండను, మీరు నాకు ఆస్తి ఇవ్వకపోయినా అవసరం లేదు, ఇల్లు ఇవ్వకపోయినా అవసరం లేదు, నేను మాతో ఇక్కడ ఉండను, నేను హీరోనితోనే ఉంటానని ఇంకా హీరో ఉన్నాడు కదా చాలా కోపంగా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా చాలా టెన్షన్గా ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి చెప్తూ ఉంటుంది, నాకు తెలుసు నువ్వు హీరోని ఇప్పుడు కూడా లవ్ చేస్తున్నావు, ఎందుకంటే హీరోని నువ్వు బాధ పెట్టి ఎందుకు పంపించావు అంటే మీ డాడీ ఉన్నాడు కదా ఏం చేస్తాడని తనని పంపించేశావు, ఇప్పుడు కూడా తనని నువ్వు లవ్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇంక హీరోయిన్ కదా వెళ్ళిపోయాక ఎవరినైనా పెళ్లి చేసుకుంటుందని అనుకున్నావు, కానీ హీరోయిన్ కదా అలా ఏమీ చేయలేదని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, నువ్వు ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు, నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను ఆ టైం నీకు హెల్ప్ చేయలేదు రియల్గా సారీ, కానీ ఈసారి మాత్రం నేను హెల్ప్ చేస్తాను, హీరోయిన్ దగ్గరికి వెళ్ళు, అసలు ఏమవుతుందో నేను కూడా చూస్తానని అంటూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అని అంటూ ఉంటుంది. హీరో కూడా అంటూ ఉంటాడు, థ్యాంక్ యూ అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది అనుకోని అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లోనే హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా టాన్తో అంటూ ఉంటుంది, హీరో ఉన్నాడు కదా నిన్ను లైక్ చేయనప్పుడు ఇక్కడ ఎందుకున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లోనే హీరోని చూపిస్తుంటాడు, తన పేరు వచ్చి చెప్తూ ఉంటాడు, పాప కిడ్నాప్ అయింది కదా, అసలు ఎవరు చేసిందో తెలిసింది సార్ అని అంటూ ఉంటాడు. ఇదంతా ట్యాన్ చేసిందని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా చాలా కోపంగా ఇంకా ట్యాన్ దగ్గరికి వెళ్ళి ఇంకా పేపర్స్ వేస్తుంటాడు, ఇదంతా ఏంటి, ఆయన కూడా ఒక చిన్న పాపని కిడ్నాప్ చేసి తను చంపాలనుకుంటున్నావా ఏంటి, ఇదంతా ఏంటి చెప్పు అని అంటూ ఉంటాడు. ట్యాన్ ఉంది కదా ఇదంతా చూసి నేను చేయలేదు అసలు అని అంటూ ఉంటుంది, రియల్గానే అంటూ ఉంటుంది. కానీ హీరో ఉన్నాడు కదా తన మాటలు నమ్మట్లేదు. ఇంకా ట్యాన్ ఉంది కదా హీరో వాళ్ళ డాడీకి చెప్తూ ఉంటుంది, చూడండి హీరోని ఉంది కదా వచ్చేసింది, మా ఇద్దరు లైఫ్ చూడండి ఎలా అయిపోయిందో, ఇప్పుడు హీరోకి లేని పోనీ చెప్పి నా గురించి ఇవన్నీ చెప్తుంది, హీరోని వచ్చింది కదా ఇంకా మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోరని ఇంకా ట్యాన్ అంటూ ఉంటుంది. హీరో వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, హీరోని ఉంది కదా ఇంటికి ఎప్పుడు కోటలు అవ్వదు, ఆయన కూడా తినండి నేను కోడలు ఒప్పుకోనని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, ఇంకా చాలు నాన్న, ఆయన కూడా నాకు ఈ ఇంటికి ఏమీ సంబంధం లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, నాకు ఈ అమ్మాయి అవసరం లేదని ఇంకా చెప్పి ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ కూడా అంటూ ఉంటాడు, ఈ ఇంటికి ఇంకోసారి హీరో రాకూడదని అంటూ ఉంటాడు. ట్యాన్ ఉంది కదా ఇదంతా చూసి చాలా పిచ్చిదాన్ని ప్రవర్తిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ ఉంది కదా ఒకటి చెప్పి ఉంటుంది, ఇంకా ట్యాన్ ఉంది కదా అది వినగానే హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ట్యాన్ ఉంది కదా రెడీ అయ్యి ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది. హీరో ఇంకా హీరోనే ఉన్నాడు కదా ఇద్దరు ఇంకా వర్క్ చేస్తుంటాడు కదా కలిసి. అప్పుడే ట్యాన్ ఉంది కదా ఇంకా తన జుట్టు మొత్తం చెడిపేసుకొని అందరికీ చెప్తూ ఉంటుంది, నా హస్బెండ్ని లాగేసుకుంది హీరోయిన్ అని అంటూ ఉంటుంది. ఇంక హీరోయిన్ గురించి నోటికి వచ్చినట్టు చెప్తూ ఉంటుంది. హీరోయిన్కి మాత్రం ఇంకా ట్యాన్ గురించి బాగా తెలుసు కదా, దాన్ని బాగా తిట్టు ఉంటుంది. హీరో కూడా దాన్ని ఆపుతూ ఉంటాడు, ఇంకా తనని తోసి ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, మన ఇద్దరికి ఏమీ మ్యారేజ్ అవ్వలేదు, ఆయన కూడా మా డాడీ ఉన్నాడు కదా బిజినెస్ మ్యారేజ్ కోసం నేను ఓకే చేశారు, నేను పెళ్లి చేసుకోలేదు ఎప్పుడని అంటూ ఉంటే, నాకు ఒకే ఒక వైఫ్ ఉంది హీరోని, ఇంకా డివోర్స్ పేపర్స్ మీద నేను సైన్ పెట్టలేదు, హీరోని పెట్టింది తప్ప నేను పెట్టలేదని అంటూ ఉంటాడు. అప్పుడు హీరో డాడీ వచ్చి, నా మాట ఎలా నువ్వు దాటగలవు, అయినా కూడా నీకు నేను ట్యాన్ ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, నువ్వు ట్యాన్ ఇచ్చి పెళ్లి చేసుకోలేకపోతే నేను నీకు ప్రాపర్టీ కానీ ఏమి ఇయ్యనని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, నాకు ప్రాపర్టీ కానీ ఏమి ఇవ్వద్దని అంటూ ఉంటాడు.
ఇంకా వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, అయితే హీరోని నేను కోడలాగా ఒప్పుకోనని అంటూ ఉంటాడు, నా ఇంటి కోడలు తను కాదని అంటూ ఉంటాడు. హీరోనికి మాత్రం చాలా కోపం వచ్చి, హలో అంకుల్, ఒక్కసారి వినండి నా మాట. నాకు మీ అబ్బాయి మీద ఏమీ ఇంట్రెస్ట్ లేదు, ఆయన కూడా మీ ఇంటికి కోడలు అవే నాకు ఆలోచన లేదు. నేను ఎంత రిచ్ అని నాకు తెలుసు, నేను ఎలాంటి దానో నాకు తెలుసు, మీరు నా గురించి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని ఇంకా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో కూడా అటు నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఉంటాడు కదా, హీరోని గురించి ఆలోచిస్తూ నైట్ అంతా అసలు పడుకోలేదు. ఇంకా హీరోని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు ఏం చేయాలని అని అనుకుంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, తన పిఏకి ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు, హీరోని వాళ్ళ పాప అది స్కూల్ అడ్రస్ ఉంది కదా తెలిసిందా అని అంటూ ఉంటాడు. పిఏ అంటూ తెలిసిందని అంటూ ఉంటాడు. హీరో అనుకుంటూ ఉంటాడు, ఫస్ట్ పాపని కలిసి వస్తానని ఇంకా రెడీ అయ్యి వెళ్తూ ఉంటాడు. ఇంకా పాపని చూపిస్తూ ఉంటాడు. తను జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఉంటుంది, తనకి చాలా నచ్చింటుంది ఒక చైన్, అది చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక రూడ్ అమ్మాయి ఉంది కదా, ఆ చైన్ తీసేసుకొని, ఈ చైన్ ఉంది కదా నీకు అసలు సూట్ కాదు, ఆయన కూడా ఇంతది నువ్వు బై చేయగలవా, బై చేయలేవు పాప అంటూ ఉంటుంది. ఆ చైన్ నాకు ఇచ్చేసాను ఆంటీ, ఇది మా మమ్మీకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానని అంటూ ఉంటుంది. ఇంకా అమ్మాయి ఉంది కదా, ఇంకా పాపని తోసేసాడు, నేను ఇయర్ అని అంటూ ఉంటుంది. అప్పుడే మన హీరో ఉన్నాడు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా ఆ లేడీని తిడుతూ ఉంటాడు, ఒక చిన్న పాపని ఇలా తోస్తా, నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని తిడుతూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, ఆ పాపని అడుగుతూ ఉంటాడు, నీకేం కాలేదు కదమ్మా, ఇక్కడ దెబ్బ తగలేదు కదమ్మా అని అంటూ ఉంటాడు. పాప అంటూ ఉంటుంది, డాడీ నాకేం కాలేదు డాడీ అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, ఈ చైన్ ఉంది కదా మీ మమ్మీకి ఇవ్వాలనుకుంటున్నావు కదా, నేను నీకోసం తెస్తాను మీ మమ్మీకి అని అంటూ ఉంటాడు. హీరో ఉంటాడు కదా, ఆ లేడీని గట్టిగా అరుస్తూ ఉంటాడు, తొందరగా ఆ చైన్ అక్కడ పెట్టే అని అంటూ ఉంటాడు. ఆ లేడీ కూడా చాలా భయంతో ఆ చైన్ ఉంది కదా అక్కడ పెట్టేసి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, ఆ చైన్ పాపకి ఇచ్చి ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. బాయ్.